ఇది గరిక. గరికని సంస్కృతంలో ఏమంటారు? దూర్వా. వినాయకుడికి పూజ చేయాలంటే దూర్వాంకురాలతో పూజ చేయాలి. దూర్వా అంకురం అంటే ఏంటి? చిగురు. ఇగో చూసారా, ఇది గరిక పూచలు. గరిక పూచలు అంటే ఇక ఇలా ఉంటుంది. అంటే లాస్ట్ ఆకులోంచి ఇంకొక చిన్న ఆకు రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ గరిక పూసలతో వినాయకుని పూజ చేయాలి. ఇలా పట్టుకెళ్ళి ఏదో డస్ట్ వేసినట్టు వేసి వేయకూడదు. వినాయకుడి గరిక ఎందుకు ఇష్టం అంటే నాకు తెలిసిన కథ ఏంటంటే, ఆడుకుంటూ సూర్యుని మింగేస్తారని, అది కడుపులో మండిపోతే భూమి మీదకి వచ్చి మంట తిరుగుతుంటే గరిగడ్డి తింటే మంట తగ్గిపోతుంది అన్నమాట. అందుకు వినాయకుడికి గరిగడ్డి అంటే ఇష్టం అన్నమాట, గరిక ప్రీతి. అందుకు అలాగా ఈ గరిక పోచలు, ఈ లేత చిగుళ్ళు మాత్రమే మనకి గ్యాస్ ట్రబుల్ తగ్గిస్తాయి, కడుపులో మంటలు తగ్గిస్తాయి. ఈ లేత పోచలు ఒక 100 గ్రాములు, అతి మధురం ఒక 10 గ్రాములు మెత్తగా నూరేసి చిన్న మాత్ర చేసి పెట్టేసుకొని, ఆ కడుపు మంట గ్యాస్ అలా ఉన్నప్పుడు బర్నింగ్, కడుపులో మంట, అల్సర్స్ అవి ఉండి మంట వస్తుంది కదా, ఇది వేసుకుంటే అల్సర్ మానిపోద్ది, పుళ్ళు మానిపోతాయి. మామూలుగా ఏం దెబ్బ తగిలింది అనుకోండి, గరికలా నలిపేసి రాస్తే తగ్గిపోద్ది, పుళ్ళు మానిపోతాయి. మామూలుగా మాత్రలు ఏంటంటే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే ఈ గరిక వేలు ఒకసారి చెప్పాం, మరి చెప్తున్నాం. ఈ గరిక వేళ్ళు చూసారా, వేళ్ళు ఉన్నాయా, ఈ వేర్లు అన్నీ కట్ చేసి దాచుకోవచ్చు ఇంట్లో. ఎప్పుడైనా మెన్సెస్ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, అంటే నెలసరి పీరియడ్ అయిన తర్వాత ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది అనుకోండి, ఈ గరిక వేళ్ళు మాత్రం వేళ్ళు ఒక 1/4 లీటర్ నీళ్ళు వేసి, ఒక ఇప్పుడు వేళ్ళు వేసి కొన్ని తూకం చెప్తానండి, ఒక 25 గ్రాముల వేళ్ళు, ఒక 100 ml నీళ్ళు వేసి బాగా వేసి కొంచెం బెల్లం వేసి మరగబెట్టాలి. ముందు మరగబెట్టి బాగా వడపోసుకొని కొంచెం బెల్లం, కొంచెం తులసి రసం, లేదా ఉట్టి ఇంకేం వద్దు, ఓన్లీ గరిక వేళ్ళు కషాయం, 25 గ్రాముల వేళ్ళు, 100 ml అంటే నీళ్ళు ఇలా మరగబెట్టాలి. 50 mlకి వచ్చేదాకా వడపోయాలి. అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. ఆ నీళ్ళు తాగాలి 3 సార్లు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అలాగా ఆ నీళ్ళు తాగితే ఆ బ్లీడింగ్ తగ్గుద్ది అనమాట, ఓవర్ బ్లీడింగ్. అలా తగ్గే వరకు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అలా గరిక వేళ్ళేమో బ్లీడింగ్ తగ్గుతాయి. అలాగే గర్భసంచి ఒరిసిందని చెప్తారు, ఆ ఒరుపు కూడా తగ్గిపోద్ది. దానికోసం తీసేస్తారు, లేదా క్యాన్సర్ అయిపోతాము. ఇది ట్రై చేస్తే పోద్ది, పోకపోతే అప్పుడు చూసుకోవచ్చు, లేదా మనం పోతాం. అలా ఏంటంటే అలా గరికతో చేసుకోవచ్చు. మీకు ఆ గరిక పూసలతో మాత్రలు చేశారు కదా, సడన్గా పిల్లలు ఎవరో మనమో పడ్డాం, ఏదో గీసుకుంది, చెక్కుపోయింది, బ్లీడ్ అవుతుంది. ఆ మాత్ర నీళ్ళు అరగదీసి గంధం రాశారనుకోండి, అయిపోద్ది, ఆ బ్లీడింగ్ అయిపోద్ది. మళ్ళీ ఏం డ్రెస్సింగ్లు ఏం చేయకలే పోద్ది. అతి మధురం కూడా పుళ్ళు మానుతాయి, అల్సర్స్ మానుతాయి. అలా. నమస్కారం అండి, నా పేరు శ్రీవర్ధన్. మేము సిద్దిపేట నుంచి వస్తున్నాము. గత 4 నెలల నుంచి డాక్టర్ గారి దగ్గర మేము మెడిసిన్ తీసుకుంటున్నాము. నా ప్రాబ్లం ఏంటంటే, నేను ఒక 4 months బ్యాక్, అంటే 4 to 5 months బ్యాక్ నేను ఫుడ్ సరిగ్గా తీసుకోక నాకు అనెమిక్ కండిషన్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ బ్లడ్ 7%కి వెళ్ళినాక తద్వారా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా వచ్చినాయి. అంటే ఒంట్లో హీట్ రావడం కానీ, తర్వాత అరిచేతులు కాళ్ళు స్వెట్ రావడం కానీ, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడం కానీ, ఇలాంటి చాలా నాకు కాంప్లికేషన్స్ ఉంటే డాక్టర్ గారి దగ్గరకు వచ్చాక డాక్టర్ గారు ఒక 1.5 months 2 monthsకే నాకు రిజల్ట్ అనేది కనిపించింది. ఇప్పటికి కూడా నేను దాదాపు తీసుకొని 5 months అవుతుంది. మెడిసిన్ చాలా బాగా ఉందండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మంచిగా. అందరికి ఒక అపోహ ఉంటుంది, ఆయుర్వేద మెడిసిన్ తీసుకోవాలంటే అందరు చాలా భయపడతారు. ఎందుకంటే అది సడన్గా ఒక్కొక్కరికి బాడీకి పడక బాగా హీట్ అయ్యి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా భయపడతారు. కానీ ఈ డాక్టర్ గారి దగ్గర మెడిసిన్ తీసుకుంటే మీ నిస్సంకోచంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఈవెన్ ఇదొక్కటేనే కాదు, మా పెద్దనాన్నగారి అబ్బాయి తను అంటే పుట్టినప్పుడు బాగానే ఉన్నారు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక, ఒక 10 years వచ్చినాక తనకు ఫిట్స్ వచ్చి తన మెచ్యూరిటీ లెవెల్ అనేది ఆగిపోయింది. తను కూడా ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటున్నాడు, తను బాగున్నారు. షుగర్ అయితే ఇంకా మా మామయ్య ఉన్నారు. షుగర్ తనకి 10 years నుంచి అన్కంట్రోల్డ్ షుగర్, అంటే ఈవెన్ ఇన్సులిన్ స్టేజ్ కూడా ఉంది. మా మామయ్య వాడే షుగర్ ట్యాబ్లెట్ మార్నింగ్ 1500 mg
తర్వాత నైట్ 1500 mg. సో దాంతోపాటు మళ్ళీ నైట్ ఇన్సులిన్ కూడా 20 యూనిట్స్ ఏమో తీసుకునేది. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర ఈ మెడిసిన్ తీసుకున్నాక మా మామగారికి కంప్లీట్గా షుగర్ అనేది తగ్గిపోయింది. అంటే ఇప్పుడు తను ఈవెన్ ఇప్పుడు రైస్ తింటున్నారు, స్వీట్స్ తింటున్నారు, తర్వాత కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ అలాంటి ఎనర్జీ డ్రింక్స్ కానీ అన్నీ తాగుతున్నారు. ఎప్పుడు టెస్ట్ చేసుకున్నా కానీ డయాబెటిక్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ, తర్వాత పోస్ట్ లంచ్ కానీ, తర్వాత HbA1c కానీ అన్నీ నార్మలే ఉంటున్నాయి. అంటే ఇప్పుడు మనకు నార్మల్ పర్సన్స్కి ఎట్లా ఉన్నామో అలా వస్తుంది షుగర్ కూడా. తర్వాత రీసెంట్గా మా అత్తయ్యకి కూడా షుగర్ అటాక్ అయింది. వారికి కూడా ఇప్పుడు సార్ గారి దగ్గరనే మేము మెడిసిన్ తీసుకుంటున్నాం. వారికి కూడా కంట్రోల్గానే ఉంది. మా పెద్దమ్మ గారి అబ్బాయి తనకి కూడా ఇబ్బంది ఉందండి. అంటే డిస్క్ ప్రాబ్లం వచ్చింది. డిస్క్ ప్రాబ్లం ఎంతోమంది దగ్గరికి వెళ్ళినరు, అపోలోకి వెళ్ళినరు, తర్వాత మ్యాక్స్ క్యూర్కి వెళ్ళినరు. తిరగని హాస్పిటల్ అంటూ లేదనుకోండి. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ అన్ని హాస్పిటల్స్కి వెళ్ళినరు. వాళ్ళు ఒకటే చెప్పారు, అంటే డిస్క్ ఒకటి పోయింది, ఒకసారి పోయింది, మళ్ళీ ఆ సెట్ కావడం కాదు, ఆపరేషన్ అనేది కంపల్సరీ చేయాలి అని చెప్పారు. కానీ డాక్టర్ గారి దగ్గరకు వచ్చాక ఒక 1 month మెడిసిన్ వాడారు. ఇప్పుడు తను ఇంతకుముందు ఎలా అంటే బాగా అంటే కుంగిపోయి, అంటే మనిషికి బాగా వెన్నుపూస నొప్పి లేస్తే మనం కిందికి వంగి నడుస్తాం చూడండి, అలా నడిచేది. కానీ ఇప్పుడు అలా లేదండి. తన పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది. తను మంచిగా హ్యాపీగా నడుస్తున్నారు, బరువులు లిఫ్ట్ చేస్తున్నారు, వెహికల్ 2-wheeler నడుపుతున్నారు, కార్ నడుపుతున్నారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదండి. డాక్టర్ గారు మెడిసిన్ తిన్నాక ఇప్పుడు నా సొంతంగా మా ఫ్యామిలీ నుంచి ఒక 25 members దాకా నేను తీసుకొని వచ్చాను. డాక్టర్ గారి దగ్గర చూపించాను. వారికి అందరికీ నయమైంది. మీరు కూడా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఇలాంటి మెడిసిన్స్ తీసుకొని మీరు కూడా పరిపూర్ణంగా ఆరోగ్యాలతోటి ఐశ్వర్య అభివృద్ధి అర్థంతో మంచిగా శతాయుష్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.